దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈ సమయము ఈ దినము మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగాంశం ప్రియులారా, పటములను చూచి మోహించుట. ప్రియులారా, పటములను అంటే చిత్రములను చూచి మోహించుట అనే అంశం ధ్యానించుదాం ప్రియులారా. ఈ వాక్య భాగాన్ని ధ్యానించబోయే మొదట దేవుని ఆత్మ సహాయాన్ని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మ శక్తిని, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, కృపని, వాక్యాన్ని అర్థం చేసుకునే బుద్ధి వికాసాన్ని వేడుకుందాం ప్రియులారా. వినబోయే అంశము మన హృదయంలో దేవుని చిత్తానుసారంగా రక్షణ గల పరిశుద్ధ జీవ కార్యాన్ని, సత్య కార్యాన్ని చేయనట్లు, నూరంతలు దేవుని మాటలు ఫలించినట్లు ప్రార్థిద్దాం పిల్లలు. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యుడా, మహా మహిమగల దేవ, రక్షక దేవ యేసయ్య, పటములను చూచి మోహించుట అనే చిన్న వాక్య భాగాన్ని అంశం ధ్యానించబోయేటప్పుడు పరిశుద్ధ గ్రంథ, పాత నిబంధన గ్రంథ నుండి ధ్యానించబోయేటప్పుడు మీరే మా అందరితో, మా ఆత్మతో, మా దేహంతో, ఆలోచనతో, క్రియలతో మాట్లాడండి, పరిశుద్ధపరచమని, ఇలాగ చేసి సాతాను కార్యాలని, తంత్రాలని పసిగట్టి బంధించి నాశనం చేయడానికి కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి దేవ, మహిమ స్వరూపుడా, పరిశుద్ధుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, పటములను చూచి మోహించుట. మనము యెహెజ్కేలు ప్రవక్త గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతాం ప్రియులారా. ప్రాఫెట్ యెహెజ్కేల్ చాప్టర్ 23 verse 12 to 15th word. ఇక్కడ చదివితే అందమైన యవ్వనస్తులను ఆ పటములను మోహించెను ఓహోలా మరియు ఓహోలీబా అనే ఆ అక్క చెల్లెలు ప్రియులారా. ఇక్కడ యెహెజ్కేలు రాస్తున్నాడు, అందమైన యవ్వనస్తులను పటములను మోహించెను వీళ్ళు, మరియు కల్దీయుల పటములను చూచి మోహించెను. ప్రియులారా, కల్దీయులు అన్య జనాంగ ప్రజలను, చెడ్డ క్యారెక్టర్ ఉన్న ప్రజలను చూచి మోహిస్తారు. దేవుడు వాళ్ళకి శిక్షిస్తాడు ప్రియులారా. అవును, ఇలాగే పటములను చూచి మోహించుట అనేది ఆ మనిషి జీవితంలో నడిచింది ప్రియులారా. ఇది సాతాను శక్తి ప్రియులారా. ఇది సాతాను శక్తి చిత్రకళ ఎందును, అనేక దేశముల చిత్రకళ ప్రదర్శన ద్వారాను, రాతి శిల్పముల యందును, మరియు అనేక దేశ రాష్ట్ర రాజకుమారులు, రాజకుమార్తెలు వీరి సౌందర్యము గల పటములను, సినిమా నటులమణి యొక్క పటములను ప్రదర్శించుట వలనను సాతాను ప్రజల హృదయములలో దురాశను, మోహమును రేపుచూ ఉండి అపవిత్రులనుగా చేయుచూ ఉన్నాడు ప్రియులారా. ఈ దినములలో ఎంతోమంది ప్రజలు ఈ డిసెంబర్ నెల కావచ్చు ప్రియులారా, అన్ని రోజులు కావచ్చు, విశేషంగా డిసెంబర్ నెల ఈ దినములలో ఎంతోమంది ప్రజలు, ముఖ్యంగా యవ్వన సహోదరులలో ఎంతోమంది ప్రజలు, ముఖ్యముగా యవ్వనస్తులు ప్రియులారా, ఆ సాతాను యొక్క మోసకరమైన శక్తి అయిన సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అసభ్య మేకప్లు, డ్రెస్సుల వలన ఎందరో తమ ఆత్మీయతను అనగా పరిశుద్ధతను కోల్పోతున్నారు. అసభ్యకరమైన పటములను, చిత్రములను చూచినట్లు సాతాను మనుషులను లాగుచూ ఉంటుంది ప్రియులారా. అవును, వాక్యం తెలియక, వాక్యం తెలిసి కూడా మర్చిపోయే దేవుని పిల్లలు ప్రియులారా, దేవుని భయం లేక, విధేయత లేక, అవును, ఇలాగే సాతాను మనుషులను లాగుతాడు. కన్నులు ద్వారా, నేత్రాశ ద్వారా పూర్తిగా
చెడిపోవటం వలన మనుషులు సాతాను అధీనంలోనికి వెళుతున్నారు. అవును, సాతాను కన్నుల ద్వారా ఆత్మను శరీరమును చంపుతున్నాడు, మరణంలోనికి నరకంలోనికి నడిపిస్తున్నాడు. ఇలాగే కన్నుల ద్వారా మన అంతరంగమందు ప్రకృతిని ఆరాధించినట్లు చేస్తున్నాడు. ప్రియులారా, ఆరాధిస్తాం. మన కన్నుల వలన సాతాను ఆశలు రేపి దురాశ విషయములో అనే విగ్రహములను హృదయంలో పెట్టుచున్నాడు. మా ప్రియులారా, కన్నుల వలన సాతాను ఆశలు రేపి దురాశ విషయములు అనే విగ్రహములను, మనకు నచ్చిన వారి విగ్రహములు మా ప్రియులారా, అది భక్తులు కావచ్చు, అది రాజకీయ వ్యక్తులు కావచ్చు, అది గురువులది కావచ్చు ప్రియులారా, మరియు దేవదూతలది కావచ్చు. ఇలాగే దురాశ విషయం అనే విగ్రహములను హృదయంలోనూ పెట్టును. ఈ విధముగా నరకాగ్నికి యోగ్యమైన వారిగా మారుస్తాడు. అవును, కనుక సినిమాలు, సర్కస్లు, డ్రామాలు, నాటకాలు, గారడి విద్యలు, అసభ్యకరమైన పటములు, అసభ్యకరమైన శిల్పాలు మరియు మొబైల్లో అసభ్యకరమైన వీడియోలు, చిత్రాలు చూస్తూ ఉంటే వీటికి పరిశుద్ధమైన ప్రభువు బిడ్డలు దూరముగా ఉండవాలని ప్రియులారా. అవును, తమ కళ్ళకు అపవిత్రత కలిగి నరకమునకు పోకుండా ప్రతిదినం దేవుని పిల్లలైన మనము మనుషులు మన కన్నులను పరిశుద్ధాత్మకు అప్పగించవాలని ప్రియులారా. అవును, అలాంటి కృపను ప్రార్థనలో ప్రభు యేసుక్రీస్తును అడగాలి. అవును ప్రియులారా, మన కన్నులను పవిత్ర వాక్యములతో కడుక్కొనవలెను, ఇట్టివారు దేవుని చూచెదరు. అవును ప్రియులారా, ప్రభు ఇట్లనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 8th వర్డ్. కనుక ప్రభువు చెప్పిన ఈ వాక్య విషయంలో వివేకము గలవారిగా ఉండాలి ప్రియులారా. మరియు హృదయ శుద్ధిగా ఉండాలంటే కన్నుల ద్వారా మన హృదయం, మనోనేత్రములు అపవిత్రముగా కాకుండానట్లు జాగ్రత్త వహించాలి. మనము పరిశుద్ధ దేవుని పట్టణమైన పరలోక స్వర్గమును చూడకుండానట్లుగా సాతాను అదృశ్యముగా ఉండి ఈ భూలోకమందున్న అందములను, సౌందర్యములను, స్త్రీ పురుషులను, వేషాలను చూపిస్తాడు ప్రియులారా. కనుక ప్రియ దేవుని బిడ్డ యేసుక్రీస్తునందు నిత్య మహిమకు, నిత్య జీవానికి, అమరత్వానికి, ఆనందానికి, శాశ్వత జీవానికి పిలువబడిన వారలారా, నా ప్రస్తుతపు జీవితము, నా హృదయము, నా కన్నులు ప్రభు దృష్టికి ఎట్లున్నవి పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని యేసుక్రీస్తు రక్షకుడైన దేవుని, వాక్యమైన దేవుడైన, ప్రాణమిచ్చి మరణాన్ని ఓడించిన పునరుత్థానుడైన ప్రభు యేసుక్రీస్తు ముద్దు బిడ్డగా మారుదాం ప్రియులారా. అలాంటి కృప ప్రభు మనకిస్తాడు. ప్రార్థన చేసుకుని వాక్య భాగం ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, నిత్యముండువాడా, శాంతిదాతుడా, ధైర్యమిచ్చువాడా, జ్ఞానమిచ్చే దేవ, పరిశుద్ధాత్మ ప్రభువ, పటములను చూచి మోహించుట అనే చిన్న వాక్య భాగాన్ని అంశాలను ధ్యానించిన ప్రభువ, మీరే సాతాను చూపే ఏ నేత్రాశ, శరీరాశ, జీవపడంబమునకు మేము పడిపోకుండా మీ పిల్లలైన, మీ విశ్వాసులైన, మీ భక్తులైన, మీ సేవకులైన మీ నిత్య ఆత్మకు చోటిచ్చినట్లు మనందరినీ అనుగ్రహించమని, ఇలాగూ చేసి సాతాన్ని, వాని కార్యములను మీ పిల్లలైన మా కాళ్ళ క్రింద అనుదినము చితక త్రొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, రక్షక దేవ. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో, వన్ గాడ్, ఇటర్నల్ లైఫ్. వి వెల్కమ్ యూ లార్డ్. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. మరొక వాక్య భాగంలో కలుద్దాం ప్రియులారా. అంతవరకు దేవుని కృప, ప్రేమ, రక్షణ, శాంతి మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. పాప క్షమాపణ మూలంగా. ఆమెన్, ఆమెన్.